హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా, యాక్చువల్లీ టైం లేకుండే, సో అందుకని ఏ వ్లాగ్ చేయట్లేదు. బట్ ఫ్రమ్ నౌ మేబీ ఎస్. సో ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారు లండన్ నుంచి. ఇప్పుడే లేచి జస్ట్ అలా మొహం కడుక్కొని ఇంకా రెడీ అయిపోయినా, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి వాళ్ళని వెళ్ళి ఎడిన్బరాలో పిక్ చేసుకోవాలి. సో వాళ్ళు బస్లో వస్తున్నారు, నేను కూడా బస్లో వెళ్ళాలి. సో వాళ్ళని తీసుకురావడానికి నేను ఇప్పుడు బస్లో వెళ్ళాలన్నమాట. బస్లో నాకు 40 minutes పడుతుంది. ఆ 40 minutesలో అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పి థింక్ చేసుకుంటూ పోతున్నా. టు బీ ఫ్రాంక్, అసలు నాకు అస్సలు నిద్ర లేకుండే ఆ రోజు. అంటే లిటరలీ నేను బెడ్కి 10 o'clockకి వెళ్తే అసలు 5 వరకు నిద్ర పట్టలేదు. ఎందుకో ఏమో అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్న ఎక్సైట్మెంట్లో అసలు నాకు అసలు చాలా రోజుల తర్వాత కలుస్తున్నా తన్ని. అండ్ నేను ఎంఏ చదివేటప్పుడు మేము కొన్నిసార్లనే మీట్ అయినాం, బట్ స్టిల్ ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మన ఫ్రెండ్స్ అంత దూరం నుంచి మనల్ని కలవడానికి వస్తున్నారు అని చెప్పి. ఇంకా ఆ ఎక్సైట్మెంట్లో అస్సలు నిద్ర పట్టలేదు. నాకైతే చాలా 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 ఎక్సైటింగ్ ఉండే. ఇంకా అట్లానే ఇంకా కొన్ని ప్లాన్స్ ఉండే అనమాట మాకు బయటికి వెళ్ళాలని చెప్పి. అండ్ ఆల్సో మా ఇంటి దగ్గర కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే అక్కడ రోడ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ రోడ్స్ రిపేర్ చేస్తున్నారు. అండ్ ఏమైంది, సడన్గా తెలియకుండా నేను వెళ్ళి మా నార్మల్ బస్ స్టాప్లోనే నిల్చున్నా. అదే రోజు నుంచి మా దరిద్రం ఏంటంటే అదే రోజు నుంచి వాళ్ళు తీసేశారనమాట. సో అక్కడ నిల్చున్నప్పుడు నేను బ్లైండ్గా నిల్చున్నా. నాకేం తెలుసు అక్కడ నార్మల్గా పెడతారు, ఆ బస్ స్టాప్ క్లోజ్ చేస్తారు అని చెప్పి నాకు తెలియదు. అండ్ ఇంకా అక్కడ నిల్చున్నప్పుడు సడన్గా ఒక బస్లో ఒక లేడీ డ్రైవర్ వచ్చిందనమాట. ఆ లేడీ డ్రైవర్ షీ వాజ్ లైక్, ఓ ఐఎమ్ రియలీ సారీ హనీ, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద అదర్ స్టేషన్ అని అన్నది. ఐ వాజ్ లైక్ వాట్, ఎందుకు అని అంటే చెప్పిందనమాట, ఈ స్టేషన్ క్లోజ్ చేస్తున్నాము 12 weeks వరకు, సో 17 weeks అనుకుంటా. సో అప్పటి వరకు మీరు ముందు బస్ స్టాప్లో వెళ్ళి ఎక్కాలి, అక్కడనే దిగాలి కూడా, ఇంకా అక్కడ మాత్రమే మిమ్మల్ని ఎక్కించుకోవడం దించడం అవుతుంది అని అంటే, అమ్మ అనుకొని నాకు ఇంకా టైం లేకుండే, జస్ట్ 2 minutes ఉండే. తను లక్కీగా ప్లీజ్ కెన్ యూ డ్రాప్ మీ ఇన్ ద నెక్స్ట్ స్టాప్ అని అంటే, వై నాట్, కమోన్ అని అన్నది. అమ్మయ్య అని చెప్పి ఇంకా వెళ్ళి నెక్స్ట్ స్టాప్లో దిగా అనమాట. అప్పుడు అనుకున్నా సచ్ ఎ డమ్ అని చెప్పి, ఎందుకంటే అక్కడ క్లియర్గా దానిపైన పెట్టి ఉండే అనమాట, ఇంకా ఈ బస్ స్టాప్ క్లోజ్ ఉంది అని చెప్పి. అండ్ ఫైనలీ బస్ అయితే ఎక్కేసిన. సో ఇప్పుడు 40 minutes నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మిస్ పర్ఫెక్ట్ చూద్దామని అనుకుంటున్నా, హాట్స్టార్లో వచ్చింది కదా, సో అది చూసుకుంటూ కాసేపు ఇంకా లేదా పడుకుంటా, అసలు నిద్ర లేదు అని చెప్పి పడుకుందాం అనుకున్నా, కానీ నిద్ర పట్టలేదు. సో ఫైనల్గా బస్ స్టాప్కి రీచ్ అయిపోయా. సో వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత తెలిసింది మా ఫ్రెండ్ వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కిన బస్సు న్యూ క్యాజిల్లో ఆపేసారు అని చెప్పి. సో రావడానికి ఒక 1.5 hour డిలే అవుతుంది అని. అబ్బాయి ముక్క ముందే వేసుంటే పడుకునేదాన్ని కదరా అని అనిపించింది. అండ్ ఫైనలీ బస్ అయితే వచ్చేసింది. అదే అనమాట, ఫ్లెక్సీ బస్లో వచ్చిండు వాళ్ళు. చాలా బస్సెస్ ఉంటాయి లండన్ నుంచి ఇక్కడికి, అండ్ మెగా బస్సెస్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో వీళ్ళు మాత్రం ఫ్లెక్సీ బస్లో వచ్చిండ్రు. చాలా సేపటి తర్వాత ఇంకా వాళ్ళు దిగారు అనమాట. అండ్ అలానే ఇంకా ఎడిన్బరా అంటే ప్రిన్సెస్ స్ట్రీట్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ప్రిన్సెస్ స్ట్రీట్ మొత్తం తిప్పుకొని వాళ్ళు పాపం మార్నింగే నైట్ అంతా ట్రావెల్ చేసి 9 hours, ఇంకా అయినా పర్లేదు ప్రిన్సెస్ స్ట్రీట్ పక్క చూపించాలి, పక్కనే కదా అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిన అనమాట. ఇంకా ట్రామ్ ఇవన్నీ, ట్రామ్ లండన్లో ఉండదు, సో ట్రామ్ చూద్దామని చెప్పి కొంచెం ట్రామ్ కోసం వెయిట్ చేసామన్నమాట. ఇంకా ఫైనల్లీ ట్రామ్ వచ్చింది. సో అట్లా ఇంకా బస్ ఎక్కేసి ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. సో ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, జస్ట్ నార్మల్గా ఇంట్లో కొద్దిసేపు స్పెండ్ చేసి ఏదైనా వండుకొని దెన్
నైట్ కెల్పిస్కి వెళ్దామని చెప్పి. కెల్పిస్ అంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. లైక్ 2 హార్సెస్ ఉంటాయి. సమ్ ఏదో మరి ఎందుకు పెట్టిరో నేను అదంతా చదవలేదు. బేసిక్గా నాకు అంత చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడికన్నా వెళ్తే హిస్టారిక్ రీజన్స్ పెడతారు కదా, అవి అసలు నాకు చదవబుద్ధి కాదు. నేను నాకు చదివే చక్కగా చదవను, ఇంకా అవన్నీ నేను చదువుతా. జస్ట్ కిడింగ్ గైస్. సో ఇంకా అట్లా ఈ లొకేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ అయితే అసలు మేము ఎప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన ఈ బ్రిడ్జ్ మాత్రం అసలు వీడియోస్ తీయాల్సిందే, నో మ్యాటర్ వాట్. ఇంకా మాకు ఎడిన్బ్రాకి ఉన్న కనెక్షన్ అంటే ఈ బ్రిడ్జ్ ఒకటే. మేము ఎట్టు పోయినా కూడా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంటుంది కాబట్టి. సో దెన్ నైట్ ఇంకా ఈవినింగ్ వచ్చి ఫ్రెండ్స్తో కొంచెం స్పెండ్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఈవినింగ్ ఇటు వచ్చామన్నమాట, కెల్పిస్కి వచ్చాము. కెల్పిస్కి వచ్చి ఇంకా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వాళ్ళు ఫొటోస్ దిగేదాకా ఆగేసి, అండ్ యు నో వాట్, మేము మళ్ళీ ఐలాండ్స్ వెళ్తున్నాం. ఐలాండ్స్ అంటే ప్రతి ఒక్కరి డ్రీమ్. లైక్ యూకేలో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలనుకునే ప్లేస్ ఏంటంటే ఐలాండ్స్. అది కూడా స్కాట్లాండ్లో ఐల్ ఆఫ్ స్కై, వేల్స్ అండ్ ఐల్ ఆఫ్ వైట్. సో ఇవి పక్కా చూడాలనుకుంటారు. సో అందుకని చెప్పి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు అసలు ఏదేమైనా సరే ఐల్ ఆఫ్ స్కై వెళ్ళాల్సిందే అంటే ఇంకా ఐల్ ఆఫ్ స్కై సరే ఇంకా ఏదైతే అది అవుతుంది అని చెప్పి 6 hours జర్నీ మా ప్లేస్ నుంచి, లైక్ 6.5. ఇంకా మేము ఆక్కుంటూ వెళ్ళేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 7.5. ఇంకా అసలు చూడాలి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఐలాండ్స్లో ఎంటర్ అవ్వగానే ఇట్లా ఉంటుంది. అసలు స్కాట్లాండ్ మొత్తం అన్ని కొండలు, గుట్టలు, చెరువులు, నదులే ఉంటాయి. మొత్తం నార్త్ ఇండియా కూడా ఇట్లనే ఉంటుంది అనుకుంటా. మేబీ నేను ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్ళలేదు. నార్త్ ఇండియా కూడా చాలా బాగుంటుంది అంటారు. నాకు మనాలి అవన్నీ చూడాలని చాలా ఇష్టం. సో టైం ఉంటే అసలు అటు కూడా వెళ్ళాలి. నాకు ఐలాండ్స్ అంటే చాలా ఇష్టం, అండ్ మంచు ప్రదేశాలు అంటే ఇంకా ఇష్టం. సో దాంట్లో ఇవి కూడా అనమాట. కాకపోతే ఐలాండ్స్ మేము అయితే ఇక్కడికి వింటర్ టైంలో రాలేము, ఎందుకంటే మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి, ఎప్పుడు చూసినా స్నోఫాల్ ఉంటుంది. సో అందుకు ఇటు ఎక్కువ రానివ్వరు అని అంటారు. మేమైతే అసలు ఎప్పుడు రాలేదు, ఎందుకంటే చాలా చలి ఘోరంగా ఉంటుంది. మా ప్లేస్లోనే మేము అసలు తట్టుకోలేము. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా అయిపోతామేమో. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే లైక్ మంచు ఇంకా మౌంటైన్స్ మీద అట్లా ఉంది. సో ఇమాజిన్, మా దగ్గర టెంపరేచర్ ఆ రోజు 17 degrees ఏమో ఉండే, బట్ మేము వెళ్ళిన ప్లేస్లో అయితే ఇట్ వాజ్ 11 degrees అనుకుంటా. సో మీరు చూడొచ్చు, లైక్ ఐలాండ్స్కి డిఫరెంట్ ఏమంటారు నార్మల్ ప్లేస్కి టెంపరేచర్. సో ఇది లిటరలీ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అసలు అందరూ వెళ్తూ ఉంటే అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ యూకేలో సమ్ చిన్న పార్ట్గా లైక్ ఒక సముద్రం చిన్న క్రాస్ చేసి ఈ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో అట్లా ఉంటుంది అనమాట, లైక్ చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. అది ఐలాండ్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, మరీ అంత చిన్నగా కాదు. బట్ కంపేర్ టు యూకే మ్యాప్ అది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అసలు ఎక్కడ చూడండి, లైక్ 1 mileకి 2 mileకి ఎవ్రీవేర్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, ఎవ్రీవేర్. అసలు ఎంత బ్యూటీ ఉంటుందంటే, లైక్ కెమెరాస్ ఎప్పుడు ఇంత ఏమంటారు నేచర్ని క్యాప్చర్ చేయలేదు కదా. ఎంతైనా మన కళ్ళతో చూస్తుంటే లైక్ ఆ ఫీలింగే వేరు. అండ్ మేము అసలు ఆ ట్రిప్కి వెళ్ళింది కూడా మెయిన్ మోటో ఏంటంటే ఒక డే అవుట్ స్పెండ్ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయినాం. అండ్ అంత దూరం వెళ్ళడానికి కారణం కూడా అదే. అండ్ ఫైనలీ ఐల్ ఆఫ్ స్కైలో చాలా 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 ప్లేసెస్ ఉంటాయి. లైక్ వీ హ్యావ్ ఫెరీ పూల్స్,
లైక్ మేము వచ్చింది ఫెయిరీ పూల్స్ అనమాట. అండ్ సమ్ ఐల్ ఆఫ్ స్టోన్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది, స్టోన్ ఆఫ్ మ్యాన్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ ప్లేస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అంట. ఐల్ ఆఫ్ స్కై అంటే ఫస్ట్ వెతికే ప్లేస్ అది. అండ్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఐల్ ఆఫ్ స్కైలో ఏంటంటే ప్లేసెస్ చాలా బాగుంటాయి అండ్ ఎవ్రీవేర్ ట్రెక్కింగ్ ఉంటుంది. మేము వెళ్ళిన ప్లేస్ కూడా లైక్ 1 hour 20 minutes ఏమో ట్రెక్కింగ్ ఉండే. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 4 miles అనమాట, జస్ట్ 4 miles. బట్ ఏంటంటే హైట్ మనం పైకి క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇట్ టుక్ అస్ సో లాంగ్. మేము వెళ్ళేసరికి అంటే మేము అంతగానం ట్రావెల్ చేసి వెళ్ళేసరికి మేము అసలు ఫుల్ టయర్డ్ అయి ఉండే. అండ్ మోర్ ఓవర్ మా ఫ్రెండ్ వాళ్ళు లండన్ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటూ ఆ రోజు నైట్ నిద్రపోలేదు. అండ్ నెక్స్ట్ డే రోజు నైట్ వచ్చినప్పుడు నిద్రపోలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా మార్నింగ్ లేసే మేము ఇక్కడికి స్టార్ట్ అయ్యాం కదా, అస్సలు నిద్ర లేకుండా ఎవ్వరికి. మా కళ్ళు చూస్తే అయితే ఇట్లా మొత్తం ఇట్లా పడుకోండి అని చెప్తే అసలు ప్రశాంతంగా పడుకుంటుండే అట్లుండే అనమాట. కానీ ఎక్సైట్మెంట్ ఈ క్లైమేట్ని అంటే లైక్ ఈ నేచర్ని చూసేసరికి చాలా బాగా అనిపించింది. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అండ్ మా ఫ్రెండ్ అక్కడ ఏం చెప్తుందంటే నన్ను క్యాప్చర్ చేయ అని చెప్తుంది, నన్ను వీడియోలో పెట్టు అని చెప్పి. తను హాయ్ ఫ్రెండ్స్ అంట, తను రాగా అనమాట. లైక్ మాకు మోస్ట్లీ డ్రైవింగ్ చేసే పర్సనే తను. ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలి అంటే ఇంకా తన్ని తీసుకెళ్లాల్సిందే, ఎందుకంటే పర్ఫెక్ట్గా నడిపేది మా దాంట్లో తనే అనమాట. కొంచెం గట్టిగా నమ్మకం ఉన్న మనిషి డ్రైవింగ్లో తను. సో ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ పైనకి వెళ్ళేసరికి ఇంకా బ్యూటిఫుల్ ఉండే. నేను చాలా మటుకు క్యాప్చర్ చేయలేదు. అండ్ లిటరలీ అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అసలు అక్కడికి వచ్చి లైక్ మన వాళ్ళు కూడా మనం ఎక్కడికైనా వాటర్ ప్లేసెస్కి వెళ్తే వాటర్ కిందకి వెళ్ళి నిల్చుంటాం కదా, అట్లా వెళ్ళి నిల్చుంటున్నారనమాట. అసలు అంతా చలిలా అట్లా ఎట్లా చేస్తున్నారా బాబు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చూడండి మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే పక్కా వర్షం పడుతుంది. అండ్ ఆ రోజు కూడా అదే జరిగింది. మేము మంచి డ్రెస్సులు వేసుకొని పోయినాము. అక్కడ అందరు ట్రెక్కింగ్ బట్టలు వేసుకొని వచ్చిండ్రు. మమ్మల్ని అయితే వింత జంతువులాగా చూసిండ్రు. బట్ దట్స్ ఓకే అని చెప్పి లైట్ తీసుకున్నాం. అండ్ చూడండి ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఇంకా రిటర్న్ అయిపోయినాం ఫుల్ టయర్డ్ అయిపోయి. సో ఏమైందంటే మేము రిటర్న్ వస్తున్న దారిలో మార్నింగ్ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 5 అయితే కొన్ని రోడ్స్ ఏవైనా రిపేర్స్ చేయాలి అనుకుంటే ఇట్లా బార్గెట్స్ పెట్టేసి పోనీయర్ అన్నట్టు. అయితే మాకు ముందే ఒక 40 miles 30 miles ఉన్నప్పుడే మాకు నోటిఫికేషన్ వచ్చింది దట్ రోడ్ అహెడ్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పి. బట్ మేమేం చేసినామంటే అంటే క్లోజ్ అంటే మరీ అట్లా క్లోజ్ ఏమి ఉండదేమో, వెళ్దాంలే అని చెప్పి మేము వెళ్ళిపోయినాం అనమాట. బేసిక్గా మాకు వేరే రూట్ నుంచి వెళ్తే చాలా లాంగ్ అవుతుంది అని చెప్పి అట్లా వెళ్ళలేదు. సో ఈ రూట్ నుంచి వచ్చేసరికి ఏమైందంటే ఇంకా మమ్మల్ని లైక్ వెళ్ళనిస్తలేడు వాడిని. మేము అడిగినాం అనమాట ఏమైంది అసలు ఎందుకు ఆపుతున్నారు అంటే రోడ్ ముందట ఇట్లా వర్క్ అవుతుంది మీరు అసలు వెళ్ళలేరు అటు అంటే ఎంత టైం పడుతుంది ఏమైనా చెప్పగలుగుతారా మీరు అంటే హీ వాజ్ లైక్ మేబీ అది 40 minutes అవ్వచ్చు 50 minutes అవ్వచ్చు చెప్పలేను నేను టైమ్. మీకు ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు మీరు ఆగాల్సిందే అని అన్నాడు. సేమ్ లైక్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అదే అయిందనమాట. సో ఫైనల్లీ మేము ఇంకా అక్కడ వెయిట్ చేసామన్నమాట. అందరం లిటరలీ ఆకలితో చచ్చిపోతున్నాం. ఆ టైంలో ఇంకా 40 minutes ఏమో వెయిట్ చేశాక ఆ వ్యాన్ వచ్చింది, తీసుకొని వెళ్తున్నాడు. వాడైతే లిటరలీ 10 కూడా దాటట్లేదు స్పీడ్, అంత మెల్లగా తీసుకెళ్తున్నాడు. మాకైతే ఫుల్ కోపం వచ్చింది. అట్లా ఒక 3 miles దాకేమో మెల్లిగా తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు డైవర్షన్ ఉండే అనమాట, రైట్ సైడ్ తిరిగేది. ఇంకా రైట్ టర్న్ తీసుకుని అమ్మయ్య థ్యాంక్ గాడ్ రా బాబు వీడిని వదిలించుకున్నామని అనిపించింది. అండ్ ఫైనలీ ఇంటికి సేఫ్గా చేరుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ సీ యూ
on next video. Stay tuned. Bye.